నమస్తే ఫ్రెండ్స్. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అనే సామెత మనం అందరం వింటూ ఉంటాం. డొనాల్డ్ ట్రంప్కి ఈ సామెత బాగా సూట్ అయింది అనిపిస్తుంది. ప్రపంచానికే పెద్దన్నేలాగా ఫీల్ అయ్యే అమెరికాకి అయిన దాంట్లో కాన్ దాంట్లో దూరటం బాగా అలవాటైపోయింది. అయితే ఈసారి అలా దూరి ఏకంగా పరువే పోగొట్టుకుంది అమెరికా. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఎలా కొట్టుకున్నా పర్లేదు, దాంట్లో మేము తల తూర్చేది లేదు అని చెప్పి వ్యాఖ్యలు చేసింది మొదట అమెరికా. ఆ తర్వాత వెంటనే ఇండియా పాకిస్తాన్ మధ్యలో బ్రోకరేజ్ చేసి ఇరు దేశాలని సీజ్ ఫైర్కి ఒప్పించింది. రష్యా ఉక్రెయిన్ మధ్యలో యుద్ధం దాదాపు 3 ఏళ్ల నుంచి కొనసాగుతోంది. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్యలో ఘర్షణ కొన్ని దశాబ్దాల నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. బట్ ఇండియా పాకిస్తాన్ మధ్యలో కొన్ని నెలల పాటు జరిగే అవకాశం ఉందనుకున్న ఈ యుద్ధం సడన్గా ట్రంప్ ఇన్వాల్వ్మెంట్తో ఆగిపోయింది. పాకిస్తాన్ మీద పై చేయి సాధించిన టైంలో అమెరికా ఎందుకు ఇండియాని సీజ్ ఫైర్కి ఒప్పించింది? ఈ సీజ్ ఫైర్ చేయించడం వెనక అమెరికాకున్న ఉద్దేశం ఏంటి? అమెరికాకు వచ్చే లాభాలేంటి? ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపటంలో ట్రంప్ అసలు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? ఈ వీడియోలో ఈ పూర్తి వివరాలు చూద్దాం. ఇండియా పాకిస్తాన్ మధ్యలో టెన్షన్స్ రైజ్ అయిన టైంలో ట్రంప్ దీంట్లో అమెరికా ఇన్వాల్వ్ అవ్వదు అని చెప్పి చాలా కూల్గా సాఫ్ట్గా చెప్పేశాడు. అఫ్కోర్స్ జేడీ వాన్స్ కూడా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత సీజ్ ఫైర్ చేపించేసింది నేనే అని క్రెడిట్ కూడా కొట్టేశాడు ట్రంప్. ఎందుకు ఇలా చేశాడు అనేది చాలా మందికి ఉన్న బిగ్గెస్ట్ డౌట్. మే 7, 2025న ఇండియా ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసింది. టెర్రర్ క్యాంప్స్ మీద స్ట్రైక్స్ చేసింది. పాకిస్తాన్ కూడా కౌంటర్ అటాక్స్ చేసింది. మే 8న యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కూడా ఫాక్స్ న్యూస్ లో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ ఇస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అని చెప్పి బాంబ్ కూడా పేల్చాడు జేడీ వాన్స్. అందరూ ఆ కమెంట్స్ విని షాక్ అయ్యారు. ఎందుకు అనంటే ప్రపంచానికి పెద్దనలాగా ఫీల్ అయ్యే ట్రంప్ ఇండియాకి బెస్ట్ ఫ్రెండ్ అనుకున్న టైంలో ఎటువంటి సంబంధం లేదు అనేసరికి అంతా విస్తుపోయారు. న్యూక్లియర్ పవర్స్ ఫైట్ చేస్తూ ఉన్నాయి. వీఆర్ కన్సర్న్, కానీ అమెరికా మిడిల్లో ఇన్వాల్వ్ అవ్వదు. డిప్లొమాటిక్ ఛానల్స్లో ట్రై చేస్తాం. ఇండియా పాకిస్తాన్ చాలా కాలం నుంచి ఫైట్ చేస్తూ ఉన్నాయి. ఐ హోప్ ఇట్ ఎండ్స్ క్విక్లీ అని చెప్పి లైట్గా చెప్పేశాడు జేడీ వాన్స్. కానీ ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందో తెలుసా? ట్రంప్కి స్టార్టింగ్లో క్లారిటీ లేదా? అమెరికా ఫోకస్ అంతా ఉక్రెయిన్, రష్యా వార్, మిడిల్ ఈస్ట్ టెన్షన్స్, చైనాతో ట్రేడ్ ఇష్యూస్ మీద ఉంది. ఇండియా పాకిస్తాన్ ఇష్యూ అనేది ట్రంప్కి సేమ్ ఓల్డ్ స్టోరీ లాగా అనిపించింది. ప్లస్ ట్రంప్ అమెరికాస్ ఫస్ట్ పాలసీలో మన మనీ, మన ట్రూప్స్ ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పి థింక్ చేసి ఉండొచ్చు. సో ఇండియా పాకిస్తాన్ మధ్యలో యుఎస్ ట్రూప్స్ పంపాలి, డైరెక్ట్ వార్లో ఇన్వాల్వ్ అవ్వాలి అంటే అమెరికా పబ్లిక్కి నచ్చదు. ఇక పబ్లిక్ ఎలక్షన్స్లో ట్రంప్ ఎందుకు ఫారెన్ వార్స్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు అని చెప్పి క్వశ్చన్ చేస్తుంది. సో ట్రంప్ ఫస్ట్ నేను దూరంగా ఉంటాను అని చెప్పి డిసైడ్ అయ్యారు. సింపుల్గా చెప్పాలంటే మొదట్లో ట్రంప్కి ఇది పెద్ద ఇష్యూ లాగా అనిపించలేదు కూడా. మరెందుకు ట్రంప్ ఉన్నట్లుండి సడన్గా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్ మధ్యలోకి వచ్చి సీజ్ ఫైర్ అన్నారు? మే 9 నుంచి కాన్ఫ్లిక్ట్ ఇంటెన్సిఫై అయింది. ఇండియా 6 పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ని టార్గెట్ చేసింది. అది కాకుండా ఇస్లామాబాద్కి దగ్గరగా ఉన్నదాన్ని కూడా కూల్చేసింది. పాకిస్తాన్ కూడా డ్రోన్స్తో జమ్మూ, పంజాబ్, రాజస్థాన్లో అటాక్ చేసింది. న్యూక్లియర్ వార్ ఫియర్ స్టార్ట్ అయింది. పాకిస్తాన్ మిలిటరీ న్యూక్లియర్ వెపన్స్ కమిటీ మీటింగ్ పెట్టింది అని రూమర్స్ కూడా వచ్చాయి. కానీ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ నో సచ్ మీటింగ్ అని చెప్పి క్లారిఫై చేశారు. కానీ ఈ న్యూక్లియర్ వార్బర్స్ వరల్డ్ అంతటిని షేక్ చేసింది. అమెరికాకి అప్పుడే అర్థమైంది ఈ వార్ ఇంత ఇండెప్త్గా వెళ్తుందా అని చెప్పి. ఇది కంట్రోల్ చేయకపోతే గ్లోబల్ డిజాస్టర్ అవుతుంది. ట్రంప్ టీంలో సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ సడన్గా యాక్టివ్ అయిపోయారు. రూబియో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్తో, వాన్స్ ఇండియన్ పీఎం మోదీతో కాల్ చేసి మాట్లాడారు. మే 10న ఆఫ్టర్ 8 hours ఆఫ్ ఇంటెన్స్ నెగోషియేషన్స్ సీజ్ ఫైర్ డీల్ సెట్ అయింది. ట్రంప్ ఈ నెగోషియేషన్స్ని లీడ్ చేయడానికి మెయిన్గా 2 రీజన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. నెంబర్ 1, న్యూక్లియర్ వార్ రిస్క్. అమెరికా ఎప్పుడు కూడా న్యూక్లియర్ వార్ని అస్సలు ఎంకరేజ్ చేయదు. ప్లస్ న్యూక్లియర్ పవర్ అమెరికా తమకి మాత్రమే సొంతమైనట్లు ఫీల్ అవుతూ ఉంటుంది. వేరే ఏ దేశానికి కూడా న్యూక్లియర్ వెపన్స్ జోలికి వెళ్లకుండా అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తుంది. అది ఒక రీజన్. మరి రెండోది, అమెరికాకి ఇండియా మరియు పాకిస్తాన్ రెండు స్ట్రాటజిక్ పార్ట్నర్స్. ఇండియా ఈజ్ ఎ కీ అలీ అగెన్స్ట్ చైనా. పాకిస్తాన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మిడిల్ ఈస్ట్ స్టెబిలిటీ. ఈ రెండు దేశాల మధ్యలో కాన్ఫ్లిక్ట్ అంటే అమెరికాకి స్ట్రాటజిక్గా చాలా లాస్ వస్తుంది. ప్లస్ ట్రంప్కి పర్సనల్గా హీరో ఇమేజ్ కావాలి.
ఎక్కడున్నా నేనే పెద్ద, నేనే హీరో అని చెప్పి చెప్పుకోవాలి, ఎదుటి వాళ్ళు ఆ బిల్డప్ తనకి ఇవ్వాలని చెప్పి కోరుకునే వ్యక్తి. ఈ సీజ్ ఫైర్ బ్రోకరేజ్ చేస్తే వరల్డ్ స్టేజ్లో ట్రంప్ ద పీస్ మేకర్ అనే హీరో ఇమేజ్ తనకి క్రియేట్ అవుతుంది. అందుకే ఇండియా పాకిస్తాన్ ఈ వార్ మధ్యలో ఎంటర్ అయ్యి ఒక పెద్దన్న పాత్ర పోషించినట్టు బిల్డప్ ఇచ్చాడు. ఇండియా అండ్ పాకిస్తాన్ రెండూ కూడా న్యూక్లియర్ పవర్స్. కంబైన్డ్గా 340 న్యూక్లియర్ వెపన్స్ ఈ రెండు దేశాల దగ్గర ఉన్నాయి. వార్ ఎస్కలేట్ అయ్యి న్యూక్లియర్ వెపన్స్ని ఒకవేళ యూజ్ చేస్తే మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోయే అవకాశం ఉంది. కొన్ని మిలియన్ల మంది చనిపోయే అవకాశం ఉంది. ఎన్విరాన్మెంట్ కొలాప్స్ అవుతుంది. ఇంకా గ్లోబల్ ఎకానమీ క్రాష్ అయ్యే అవకాశం. అమెరికా యాజ్ అ వరల్డ్ సూపర్ పవర్ ఇది అఫోర్డ్ చేయలేదు. న్యూక్లియర్ వార్ అంటే అమెరికాకి మిత్రపక్షాలైన ఏషియా, యూరప్ కూడా ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి అమెరికా ఈ యుద్ధాన్ని ఆపాలనుకుంది. అలా అని చెప్పి అమెరికా ఈ బ్రోకరేజ్ని కేవలం వరల్డ్ పీస్ కోసం మాత్రమే చేయలేదు. దీని వెనుక అమెరికా స్వలాభం కూడా ఇక్కడ కనిపిస్తుంది. పాకిస్తాన్లో చైనా ఎకనామిక్ రూట్ని బిల్డ్ చేస్తుంది. ఈ ఎకనామిక్ రూట్ అనేది చైనాతో పాటు యూరప్ ఇంకా అమెరికాకి కూడా చాలా చాలా అవసరం. యుద్ధం ముదిరితే ఈ ఎకనామిక్ రూట్ ఆగిపోయే అవకాశం ఉంది. సో అందుకే అమెరికా యుద్ధాన్ని ఆపాలి అని చెప్పి డిసైడ్ అయింది. సడన్గా యూటర్న్ తీసుకుంది. ఆఖరికి యుద్ధాన్ని ఆపటానికి అమెరికా పాకిస్తాన్కి IMF నుంచి కూడా $2.4 బిలియన్ లోన్ కూడా ఇప్పించింది. అంటే నమ్మగలమా? బట్ నమ్మాల్సిందే. అది కూడా రెండు దేశాల మధ్య పీక్గా యుద్ధం జరుగుతున్న టైంలో, చాలా ఎమర్జెన్సీ వార్ టైంలో $2.4 మిలియన్ ఆఫ్ లోన్ ఇప్పించింది. పాకిస్తాన్ ఎకానమీ 2024లో చాలా చాలా డౌన్ఫాల్ అయింది. 130 బిలియన్ ఫారెన్ డెప్ట్, ఇన్ఫ్లమేషన్ 30%గా ఉంటే ఆ పైన డైలీ నీడ్స్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటుంది. IMF $7 బిలియన్ బెయిల్అవుట్ ప్రోగ్రాంలో పార్ట్గా మే 9న $1 బిలియన్ అప్రూవ్ అయింది. ఇండియాలో ఈ లోన్ని వ్యతిరేకించిన అమెరికా ఏమాత్రం పట్టించుకోలేదు. దాన్ని కంటిన్యూ చేయించేలా ప్రేరేపించింది. ఇక యుఎస్ని IMF లోన్ని ఒక కండిషన్తో ఇచ్చింది. పాకిస్తాన్ సీజ్ ఫైర్కి ఒప్పుకోవడమే ఆ కండిషన్. పాకిస్తాన్కి ఈ లోన్ లైఫ్ లైన్ లాంటిది. అందుకే పాకిస్తాన్ ఆర్మీకి ఇష్టం లేకపోయినా పాకిస్తాన్ గవర్నమెంట్ ఈ సీజ్ ఫైర్కి ఒప్పుకుంది. ఇక ఇండియా విషయానికి వస్తే ఇండియా పాకిస్తాన్ మీద పూర్తి ఆధిపత్యం సాధించింది. 70 ఏళ్ల ఈ పోరాటానికి ఇక ఫుల్ స్టాప్ పడుతుంది. పాకిస్తాన్ ఆక్రమించిన కశ్మీర్ మనకి తిరిగి వస్తుంది అని చెప్పి అందరూ కలలు కంటున్న ఈ పీక్ టైంలో అనూహ్యంగా ఇండియా సీజ్ ఫైర్కి ఒప్పుకుంది. రష్యా, ఉక్రెయిన్ మధ్యలో యుద్ధం దాదాపు 3 ఏళ్ల నుంచి కొనసాగుతోంది. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్యలో ఘర్షణ కొన్ని దశాబ్దాల నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. బట్ ఇండియా, పాకిస్తాన్ మధ్యలో కొన్ని నెలల పాటు జరిగే అవకాశం ఉందనుకున్న ఈ యుద్ధం సడన్గా ట్రంప్ ఇన్వాల్వ్మెంట్తో ఆగిపోయింది. యుద్ధం అంటే ఎవరికి నచ్చదు, కానీ కొన్ని బలమైన కారణాల వల్ల ఈ దేశాలు యుద్ధాలు చేస్తూ ఉన్నాయి. ఈ దేశాలన్నిటికంటే కూడా పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి ఇండియా దగ్గర ఒక బలమైన కారణం ఉంది. లైక్ ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతం చేయటం, పాకిస్తాన్ ఆక్రమించిన కశ్మీర్ని తిరిగి భారతదేశం సొంతం చేసుకోవటం. కానీ ఇండియా ఇవేమీ సాధించకుండా జస్ట్ 4 డేస్ 4 రోజుల్లో యుద్ధాన్ని ముగించడానికి ఒప్పుకుంది. అది కూడా జస్ట్ అమెరికా చెప్పడంతోనే, ట్రంప్ ఇన్వాల్వ్ అవ్వటంతోనే. భారత్ ఎదుగుతూ ఉన్న దేశం. ఈ ఎదిగే ప్రక్రియలో అమెరికాతో ట్రేడ్ రిలేషన్ అనేది ఇండియాకి ఇప్పుడున్న టైంలో చాలా చాలా అవసరం. ఈ అవసరాన్ని అడ్డం పెట్టుకొని ట్రంప్ ఇండియాని సీజ్ ఫైర్కి ఒప్పుకునేలా చేశాడు. ఈ సీజ్ ఫైర్తో ట్రంప్కి చాలా చాలా లాభం వచ్చింది. ట్రంప్ ఈ ఇష్యూని ఒక చెస్ గేమ్ లాగా ఆడాడు. ఒక్క దెబ్బతో గ్లోబల్ హీరో ఇమేజ్ తనకు వచ్చేసింది. ఐ స్టాప్డ్ ఏ న్యూక్లియర్ వార్ అని చెప్పి వరల్డ్ స్టేజ్లో హీరో అయిపోయాడు. వైట్ హౌస్ స్పీచెస్లో మై అడ్మినిస్ట్రేషన్ బ్రోకర్డ్ పీస్ అని చెప్పి రిపీట్ చేశాడు. ఈ ఇమేజ్ 2026 మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో రిపబ్లికన్ పార్టీకి బూస్ట్ ఇవ్వబోతోంది. అలాగే ట్రంప్ ఇండియా, పాకిస్తాన్తో ట్రేడ్ టాక్ స్టార్ట్ చేశాడు. సీజ్ ఫైర్ చేస్తే ట్రేడ్ డీల్స్ కన్ఫర్మ్ అని చెప్పాడు. ఇండియాతో 120 బిలియన్ ట్రేడ్, పాకిస్తాన్తో మిలిటరీ ట్రేడ్ పెంచడానికి ఛాన్స్ ఉంది. నో సీజ్ ఫైర్, నో ట్రేడ్ అని చెప్పి ట్రంప్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఈ ఒక్క కారణం చేత ఈ రెండు దేశాల మధ్య ఈ వార్ విరమించుకోవటానికి ఈ ప్రెషరే, ఈ ఒత్తిడే కారణమైంది. అలాగే ఇండియాని చైనాకి అగనెస్ట్గా స్ట్రాంగ్గా అలేగా నిలబెట్టాడు ట్రంప్. పాకిస్తాన్ని మిడిల్ ఈస్ట్లో US ఇన్ఫ్లుయెన్సర్గా నిలబెట్టాడు. ఇలా ట్రంప్ తన స్వలాభం కోసం, అమెరికాకి లాభం చేకూర్చడం కోసం ఇండియాకి, పాకిస్తాన్కి మధ్యలో యుద్ధాన్ని ముగించేశాడు. అది కూడా చాలా పీక్ టైంలో. కానీ యుద్ధం నిజంగానే ముగిసిపోయిందా?
ఆగిపోయిందా? లేదు. ఎందుకు అనంటే ఇండియా ఎన్నోసార్లు పాకిస్తాన్ని నమ్మి ఇలానే మోసపోయింది. ఈసారి మాత్రం ట్రంప్ సాక్షిగా మోసపోయింది. పాకిస్తాన్కి సిగ్గులేదు కాబట్టే ఎన్ని తిట్టినా తుడిచేసుకొని మళ్ళీ ఇండియా మీదకి అటాక్కి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈ సీజ్ ఫైర్తో పాకిస్తాన్కి ఎటువంటి నష్టం లేదు. కానీ తీవ్రంగా యుద్ధం చేస్తున్న టైంలో, పైచేయిగా ఇండియా ఉన్న టైంలో సీజ్ ఫైర్కి ఒప్పుకొని ఇండియా ఖచ్చితంగా నష్టపోయిందని చెప్పాలి. అటు పహల్గామ్లో దాడి చేసిన ఉగ్రవాదుల్ని పట్టుకోలేదు సరికదా, కనీసం ఆ దాడి వెనుక ఉన్నది మేమే అని చెప్పి పాకిస్తాన్ని కూడా ఒప్పించలేకపోయింది. ఫైనల్గా ఈ సీజ్ ఫైర్ వలన ట్రంప్ తప్ప ఎవ్వరికి లాభం లేదు. సీజ్ ఫైర్ నేనే చెప్పించాను అని చెప్పి చంకలు గుద్దుకున్న ట్రంప్కి కొన్ని గంటల తర్వాత పాకిస్తాన్ ఆ సీజ్ ఫైర్ని ఉల్లంఘించింది అనే విషయం కనిపించకపోవటం ఆశ్చర్యకరం. అండ్ మోడీ ఈ సీజ్ ఫైర్ ఉల్లంఘనని తన స్పీచ్లో మెన్షన్ చేయకపోవటం ఇంకా ఆశ్చర్య కలిగించే విషయం. आज बुद्ध पूर्णिमा, भगवान बुद्ध ने हमें शांति का रास्ता दिखाया है. शांति का मार्ग भी శక్తి से होकर जाता. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పదే పదే ఈ క్రెడిట్ అంతా తనకే దక్కుతుందంటూ చెప్పుకొచ్చారు. కానీ తాజాగా ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. మధ్యవర్తిత్వంపై మాట మార్చారు. తానే దగ్గరుండి ఈ ఒప్పందం కుదర్చలేదన్నారు. కానీ సహాయం మాత్రం చేశానంటూ వివరించారు. ఇలా రోజుకొక మాట మార్చే ట్రంప్ని నమ్మి ఇండియా సీజ్ ఫైర్కి ఒప్పుకున్నందుకు మన దేశ ప్రజలు చాలా తీవ్రంగా మండిపడుతున్నారు. ఇదొక్కటే కాదు, రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ దోహాలో చేసిన ప్రకటన ఇంకా దారుణం. భారత్లో ఐఫోన్లను తయారు చేస్తున్నందుకు యాపిల్ సంస్థపై ఆయన అసంతృప్తి వెళ్ళగక్కారు. You're building all over India. I don't want you building in India. You can build in India if you want to take care of India. Build us. We're not interested in you building in India. India can take care of themselves. They're doing very well. We want you to build here, and they're going to be upping their production in the United States. ట్రంప్ యాపిల్ CEO టీమ్ కుక్తో భారత్లో ఐఫోన్ల తయారీని నిలిపివేయాలని, బదులుగా అమెరికాలోని ఉత్పత్తి కొనసాగించాలని సూచించారు. భారత్లో అధిక సుంకాలు ఉన్నాయని, ఇది అమెరికా కంపెనీలకి అనుకూలం కాదని ట్రంప్ చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ మనపై టారిఫ్ వేస్తాడంట, కానీ ఇండియా అమెరికాపై 0 టారిఫ్ అమలు చేయాలంట. యాపిల్ వంటి సంస్థలు ఇండియాలో ఉత్పత్తిని పెంచకూడదట. ఇదెక్కడ విడ్డూరం? ఇంత భయంకరంగా ఇండియా పాకిస్తాన్ వార్ పీక్ స్టేజ్కి వెళ్ళిన టైంలో భారతదేశం చేసిన ఈ వార్ వల్ల అక్కడ టెర్రరిస్టు స్థావరాలలో ఎంతమంది టెర్రరిస్టులు చనిపోయారు, అసలు పహల్గామ్ అటాక్ చేసింది మేమే అని ప్రకటించుకున్న ఈ TRF సంస్థలు, అంటే ఆ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న ఉగ్రవాదుల్ని ఎంతమందిని చంపారు, చంపిన వాళ్ళలో ఎవరికైనా పహల్గామ్ దాడికి సంబంధించి లింక్స్ ఉన్నాయా, ఎప్పటి నుంచి ఆర్గనైజేషన్ వాళ్ళు రన్ చేస్తున్నారనే విషయాలు కానీ, అసలు పూర్తిగా ఇప్పటి వరకు ఈ వార్ వల్ల ఎంత నష్టం వచ్చిందనే విషయాలు కానీ మన ఇండియన్ ఆర్మీ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ఇప్పటి వరకు ప్రకటించగలేదు. కొసమేర్పు ఏంటంటే ఇండియా వర్షన్ ఇలా ఉంటే ఒకవైపు పాకిస్తాన్ ఏమో యుద్ధంలో గెలిచింది మేమే, हमने एक जिम्मेदार रियासत के तौर पर आलमी और इलाकाई अमन और खित्ते में बसने वाले करोड़ों लोगों के मफाद में जंग बंदी की तजवीज़ का యుద్ధంలో భారతదేశం ఓడిపోయింది అని చెప్పి ప్లకార్డులు పట్టుకొని రోడ్ల మీద ర్యాలీలు చేసుకుంటున్నారు. పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రీది కూడా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన విజువల్స్ మనకి కళ్ళెదుట కనిపిస్తూ ఉన్నాయి. ఇండియా పాకిస్తాన్ వార్కి సంబంధించి సిచ్యువేషన్స్ ఇలా ఉంటే ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్న చందంగా ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యి ఈ యుద్ధాలన్నీ ఆపేశాను, ఈ యుద్ధంలో నేను శాంతిని కోరుకోవటం వల్ల ఆగిపోయాయి అని చెప్పి తను క్లెయిమ్ చేసుకున్నాడు. సో ఇండియా పాకిస్తాన్ వార్ వల్ల ఇక్కడ ఎవరికి న్యాయం జరిగింది, ఎవరికి నష్టం జరిగింది, ఎవరికి ఎంత లాభం వచ్చింది అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఈ యుద్ధం మాత్రం ట్రంప్ కోసం వచ్చింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అసలు ఈ ఇండియా పాకిస్తాన్ వార్లో ట్రంప్ ఇన్వాల్వ్ అవ్వటం కరెక్టే అంటారా? మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే యుద్ధం ఇలా కొనసాగి ఉండాల్సిందేనా, లేదంటే ఆగిపోవడం వలన మంచి జరిగిందని మీరు భావిస్తున్నారా? ఏమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.